యొక్క మహా ఏర్పాటును బట్టి మిమ్మల్ని ఇలా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నా పేరు పుష్పలత. మేము రేపల్లి దగ్గర కారుమూరు అనే గ్రామంలో సేవ చేస్తూ ఉన్నాము. అన్నగారి పేరు జగదీష్. మాకు 2 కుమారులు, 2 కుమార్తెలు. దేవుని మహాకృపల వారందరూ కుటుంబాలుగా కట్టబడినారు. అంతేకాదు మా మనవళ్ళు, మనవరాళ్ళు, మరి ముది మనవలను కూడా చూసాం. అంటే మనవరాలి పిల్లలు, మనవడ పిల్లలను కూడా చూసామన్నమాట. దేవుని మహాకృప. మాకు కొంచెం చిన్న వయసులో వివాహాలు, మా పిల్లలకు కూడా కొద్దిగా చిన్న వయసులోనే అవటంలో మేము ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు. ఈ వయసుకు వచ్చేసరికి ముది మనవ సంతానాన్ని కూడా 4-5 ఏళ్ల వయసులో ఉన్నారు ముది మనవలు. కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృప అని మీకు చెప్తా ఉన్నాను. వాస్తవంగా నా సాక్ష్యం చెప్పాలంటే నేను అసలు ఈ భూమి మీద ఉండడానికి అవకాశం లేదు. నేను పుట్టిన సందర్భంలో నేను పుట్టినప్పుడు మరి మాది పశ్చిమ గోదావరి జిల్లా. మా నాన్నగారు ఊరైతే భీమవరం. కానీ మా తల్లిదండ్రులు 2 గవర్నమెంట్ టీచర్సు. వాళ్ళు అక్కడ గోదావరి జిల్లా కొవ్వూరు, తాళ్ళపూడి అనే ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు. నేను పుట్టిన సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద అమ్మవారు అంటారే మీరు, ఇప్పుడు తెలియదు, అది 60 ఏళ్ళు పైబడిపోయింది. దాన్ని ఎరాడికేట్ చేశారు. పెద్ద అమ్మవారు అంటే బాగా గుంటలు గుంటలు పడిపోయి చచ్చిపోయేవాళ్ళు. కళ్ళలో పోస్తే కళ్ళు పోయి గుడ్డోళ్ళు అయిపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు దేవుని మహాకృప వలన ఎరాడికేట్ అయిపోయింది. అంటే దాన్ని మనకు ఆ కాలంలో పుట్టిన వాళ్ళకి 60 ఏళ్ళ కంటే పైన ఉన్న వాళ్ళకి ఇక్కడ పెద్ద పెద్ద టీకాలు ఉంటాయి, పెద్ద మచ్చలు. ఇప్పుడు ఉండవు. ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్నవే ఉంటాయి. కాబట్టి అలాగా నేను పుట్టినప్పుడు మా చుట్టూ అంతా భయంకరంగా మశూచికం వ్యాధి ప్రబలిపోయి ఉన్నది. ఆ సమయంలో నాకన్నా 3 ఏళ్ళు పెద్దది. 3 ఏళ్ళు నిండి 4వ సంవత్సరం ప్రవేశించిన మా అక్క, నాకు అక్కే కదా, నేను అప్పుడే పుట్టాను. తనకు కూడా ఈ మశూచికం సోకి చనిపోయింది. మా ఇంట్లో శవమే, మా ఇంటి పక్కల చుట్టుపక్కల శవాలే. అంటే మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు పుట్టినప్పుడు నీకన్నా పెద్దది మన ఇంట్లో ఇలా వచ్చి చనిపోయింది, మన చుట్టుపక్కల అన్ని శవాలే, భయంకరమైన మశూచికం వ్యాధి బారిన పడి చనిపోయారు, శవాలు లేని ఇళ్ళు లేవు. అలాంటి పుట్టితే అక్క నీకన్నా పెద్దది నీ దగ్గరికి వచ్చి నువ్వు పడుకోబెడితే మంచం ఇటోకు అటోకు చెయ్యి వేసి నీ మీద కంట వంగి చిట్టి తల్లి అని ముద్దులాడుతూ ఉండేది. మేమేమో రానివ్వకుండా ఆపలేకపోయేవాళ్ళం. నీ మీద కూడా ఆశ వదిలేసుకున్నాము. అది అంటువ్యాధి. ఈ మ్యూజిల్స్ పొంగు జ్వరాలు వస్తే ఒకళ్ళకి వస్తే వెనకాల వస్తాను, స్నానాలు చేయించం తొందరగా, బాగా ఒళ్ళంతా ఆరిపోయేదాకా ఉంచి, ఎందుకంటే తొందరపడి చేయించకమ్మా, వెనకాల చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి వస్తుంది అని చెప్తాం. అంటే అది అంటువ్యాధి ప్రబలిపోతుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో పుట్టిన నన్ను దేవుడు బ్రతికించుకున్నాడు. నా జీవితంలో ఎన్నో మరణగండాలు. వాస్తవంగా నేనేం సాక్ష్యం చెప్పాలనుకోలే, వాక్యమే చెప్పాలి. ఎందుకనో ప్రభు కొన్ని విషయాలు నా గురించి మీకు తెలియడం ఇష్టమేమో దేవుని ఆత్మకు. అందుకని ఈ మాటలు మీతో చెప్పడానికి ప్రభువే ఈ ప్రారంభించారని నేను నమ్ముచూ ఉన్నాను. అలాగే నా పుట్టినప్పుడే మరణంలో పుట్టిన నన్ను దేవుడు బ్రతికించినాడు. అంత మాత్రమే కాకుండా నా జీవితంలో ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చినాయి. మరి నేను 1991 సంవత్సరము అక్టోబర్ మాసము 18వ తారీఖు రాత్రి నేను వరల్డ్ విజన్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాను, ప్రాజెక్ట్ మేనేజర్గా. గుంటూరు నుండి హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాను. అది నర్సాపురం ఎక్స్ప్రెస్ గుంటూరులో ఎక్కాను నేను. ఎక్కితే నేను ఎక్కిన ట్రైను నడికుడి దాటిన తర్వాత పొందుగల అనే ఒక స్టేషన్లో లూప్ లైన్లో ఉన్న గూడ్స్ని గుద్దేసింది. పెద్ద యాక్సిడెంట్ అయింది. నెత్తుటి తడిసిన నడుకుడి పట్టాలు అని చెప్పి పేపర్లో పెద్ద ఎర్రక్షరాలతో హెడ్లైన్స్, న్యూస్ అన్నమాట. నేను గుంటూరులో ఎక్కాను కదా, ఆ మొదట జనరల్ కంపార్ట్మెంట్లు అవన్నీ అయినాక రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో 3వ కంపార్ట్మెంట్లో నేను ఉన్నాను. FN1 అనే కంపార్ట్మెంట్లో నేనున్నాను. ఉంటే నేను ప్రయాణం చేసే కంపార్ట్మెంట్లో 16 మంది చచ్చిపోయారు. నేను కూడా లోయర్ బెర్త్లో పడుకొని ఉన్నాను. సత్తెనపల్లి వరకు మేల్కొనే ఉన్నాను. సత్తెనపల్లి దాటిన తర్వాత నేను పడుకున్నాను, నిద్ర పట్టేసింది. సరిగ్గా అర్ధరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో నాకు నిద్రలోనికి ఒకలాంటి భయంకరమైన శబ్దము. ఆ ట్రైను పట్టాల మీద కాకుండా భూమిని దున్నుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా ఆ శబ్దంతో మెలకు వచ్చింది. కానీ
వెంటనే నేను స్పృహ తప్పి పడిపోయాను. ఏం కారణం అంటే ఈ పడుకున్న బెర్త్ మీద నుంచి కిందకు పడిపోవడం, ఆ తర్వాత నా మీద సూట్ కేసులు మనుషులు పడిపోవడం, ఈ పెట్లు ఒకదానికొకటి తెగిపోవటం, కనెక్షన్ లేదు, పట్టాల మీద లేవు రైలు పెట్టెలు. తర్వాత నాతో పాటు మా చెల్లెలు భర్త, మా మరిది గారు, ఆయన కూడా మేనేజర్ అయితే వడ్చెరుకూరులో పనిచేస్తూ ఉన్నాడు. నేను అప్పుడు ఉప్పలపాడు, తక్కెళ్ళపాడు ఉప్పలపాడు అని గుంటూరు దగ్గర ఉన్న ఉప్పలపాడులో నవనిర్మాణ సిడి ప్రాజెక్టులో నేను ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తూ ఉన్నా. అప్పుడు మేనేజర్స్ అందరూ ఉన్నారు, ఆయా పెట్టుల్లో ఉన్నారు, నరసాపురం నుంచి ఎక్కేవాళ్ళు. సరే, తర్వాత ఎంతో సేపటికి నాకు చాలాసేపు స్పృహ లేదు. ఆ తర్వాత మా మరిది వదినమ్మ అని పెద్దగా కేకేశాడు. ఆ వదినమ్మ అనే పిలుపుకి నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి నేను అయ్యా అని పలకరించడం, తర్వాత మళ్ళీ నన్ను ఎలా దింపారో కూడా నాకు జ్ఞాపకం లేదు, అంటే మంచిగా స్పృహలో లేను. అలాగైన తర్వాత నేను చాలా దెబ్బలు తగిలినాయి నాకు. ఈ ఎడమవైపు అంతా వాసిపోయింది, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది, ఈ మజిల్ అంతా క్రష్ అయిపోయింది, ఊపిరి పీల్చుకోలేకపోతా ఉన్నాను. అప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నాను. అలాంటి సమయంలో మాకు దేవుని సేవా పిలుపు ఉంది. మాది మా అత్తగారు ఊరు నెల్లూరు జిల్లా గూడూరు. అరవిందం గారని మీరు ఎవరినైనా ఎరిగిన వాళ్ళు ఉంటే, అరవిందం గారి కన్న కొడుకు ఆయన, అరవిందం గారి భార్య కన్న కూతురు నేను. వాళ్ళే ఏర్పాటు చేసి ప్రస్తుతం మన గుంటూరు సియోన్లోనే 1976వ సంవత్సరం మార్చి 11న మా వివాహం జరిగింది. అప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు. నేను పుట్టింది 1956వ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు. కాబట్టి మాకు పిలుపు ఉంది. భక్సింగ్ గారు కూడా హెబ్రోన్కి రమ్మని మేము ఉత్తరం రాస్తే రమ్మన్నారు, కానీ చిన్నపిల్లలని మేము అభ్యంతరపడి వెళ్ళలేకపోయినాం. అలాగా పిలుపులో ఉన్నాం కానీ లోబడలేదు, అవిధేయులుగుంటూ ఈ ఉద్యోగాలు చేసుకుంటూ. అయితే దేవుని సేవ ఇష్టం, ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం, చేస్తూ ఉండేవాళ్ళం. కానీ సంపూర్ణంగా ఉద్యోగాలు రాజీనామా చేసి రావడం అనేది ఇష్టం లేదు, ముఖ్యంగా నా భర్తకి ఇష్టం లేదు. అలాగా ఉన్నప్పుడు నేను ఆ సమయంలో ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు స్పృహ వచ్చినాక చాలా సివియర్ పెయిన్తో ఉన్న సమయంలో, బ్రీదింగ్ శ్వాస ఆడకుండా ఉన్న సమయంలో నేను చచ్చిపోతున్నాను అనుకున్నాను. ఈరోజు మా పాప, మా ఆఖరి అమ్మాయి కృప, తను పుట్టినరోజు. అప్పుడు ఆ పిల్ల చాలా చిన్నపిల్ల, ఒక 3-4 ఏళ్ల పిల్ల. కాబట్టి నేను అనుకున్నాను, ఈ చిన్న పిల్ల పాపం తల్లి లేని పిల్ల అయిపోతుంది. మా పెద్ద బాబు నాతో వచ్చిన ఆయన కొంచెం అంత పిల్లలు, ఏడేడ పిల్లలు, పెద్ద పిల్లలు ఏం కాదు. అయితే నేను చనిపోతున్నానని ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మీరు సేవకు పిలుస్తూ ఉంటే, దైవజనులు భక్సింగ్ గారు హెబ్రోన్కి రమ్మంటే కూడా వెళ్లకుండా అవిధేయులంగా ఉన్నాము. మరి ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను. నా 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు చేసుకున్న కృప అనే పిల్ల, ఆ 3 పిల్లలకి 3వ వాడికి 8 ఏళ్ళప్పుడు పుట్టింది. అంటే వాళ్ళకి ఈమెకి చాలా గ్యాప్ ఉందన్నమాట. ఇది చిన్న పిల్ల, వాళ్ళు కొంచెం ఎదిగిన పిల్లలు. ఈ 4 పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోతారు. ఈ పిల్లలు ఏమవుతారో నాకు తెలియదు. ప్రభువా, నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా బిడ్డలకు నువ్వే తల్లిగా ఉండి చూసుకో నాయన, నా భర్త నువ్వే చూసుకో, క్షమించు, మీకు అవిధేయురాలుగా ఉన్నాము అని చెప్పి. వాస్తవంగా నేను అవిధేయురాలుగా లేను, నాకు ఇష్టమే దేవుని సేవ. నేను ఆయన కాదని చేయగలిగింది లేక మౌనం అయిపోయి, అలాంటి సమయంలో నేను బాగా ప్రార్థన చేసుకొని దేవునికి ఒక మొక్కుబడి, ఒక సమర్పణ చేశాను. ఒకవేళ నువ్వు నన్ను బ్రతికిస్తే నేను దేవుని సేవకు సమర్పించుకుంటాను ప్రభువా, నేను రాజీనామా చేసేసి మీ సేవకు వస్తామని. దేవుడు ఆశ్చర్యంగా ఆయన సంకల్పం, పుట్టినప్పుడే మా సూచకంతో చావాల్సిన దాన్ని ఎన్నో ప్రాణగండాలు వచ్చినాయి, అయినా ప్రభు కరుణించాడు. ఇది మేజర్, ఇది ఇక చావే. ఇలాంటి సమయంలో కూడా దేవుడు నన్ను కరుణించి 5 నెలలు గుంటూరు హాస్పిటల్లో ఉన్నాను. ఆ సమయంలో దేవుడు నన్ను కరుణించి నాకు ఆయుష్ పెంచారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే మేము రిజైన్ చేయటం జరిగింది. చేసి దేవుని సేవకు ప్రభు స్పష్టంగా కారుమూరు అనే గ్రామాన్ని చూపిస్తే అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ వచ్చాము. ఇంకా అక్కడి నుంచే అక్కడే ఉండిపోవటం జరిగింది. అరవిందం గారు కర్నూలు ప్రాంతానికి రమ్మన్నా ప్రభు ఇక్కడ చూపించినని ఇక్కడ ఉండిపోయినా, ఇలాగా సేవ చేస్తున్నా. ఇది చాలా క్లుప్తమైన సాక్ష్యం. అయితే నేను ఈ రోజున సజీవురాలుగా మీ ముందు ఉండడానికి దేవుడు ఎన్నో అనుభవాల్లోంచి తీసుకొని వచ్చినాడు. ఆ 91వ సంవత్సరంలో ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత దేవుడు సేవకు సమర్పించుకొని వచ్చేసామా.
తర్వాత 2007వ సంవత్సరంలో నాకు చాలా సివియర్ హార్ట్ పెయిన్ వచ్చింది. హార్ట్ అటాక్ లాగా బాగా భయంకరంగా. ఆ సమయంలో 200/120 బీపీ, గుండె పిండేస్తున్నట్లుగా నొప్పి. అప్పుడు గుంటూరులో ఉన్నాము, హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు కూడా నేను ఇది మరణం అనుకున్నా. ఎందుకంటే అప్పుడు కూడా ఊపిరి ఆడట్లే, గుండె ఆగిపోతుందని తెలుస్తాం. యాక్సిడెంట్ అప్పుడు కూడా ఈ పక్కనే బరువు, ఇక ఇది గుండె చప్పుడు ఆగిపోతుంది అనుకుంటున్నాను నేను. కానీ ప్రభువు కరుణించాడు. తిరిగి 2007వ సంవత్సరంలో ఈ హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు కూడా నేను చనిపోతున్నాను, ఇది సివియర్ హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతారు కదా అనుకొని ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే కూడా చాలా ధైర్యంగా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఎప్పుడు కూడా ప్రభువా ఏదైనా మరణకరమైనది వస్తే చాలు నన్ను సిద్ధపడ్డాన్ని తీసుకెళ్ళిపోయి అనటం నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. అప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ చక్కగా ఓ పాట పాడుకుంటూ నేను దేవునికి సిద్ధపడ్డాను. కానీ ఆ సమయంలో కూడా ప్రభువు నన్ను కరుణించి కొన్ని దినాలు హాస్పిటల్లో ఉండడం, వైద్యం అందించడం వల్ల మళ్ళీ బ్రతికిన. అది 2007. 2013వ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఆఖరి తారీఖులో ఈ కుడివైపున చెవు పక్కన ఓ చిన్న మన గవద బిళ్ళ లాంటి బిళ్ళలాగా వచ్చింది ఇక్కడ. సరే అది ఏదన్నా సరే 2007 ఈ హార్ట్ పెయిన్ వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే షుగర్ వచ్చేసింది నాకు. మా ఇంట్లో ఎవరికీ షుగర్ లేదు. నేను అసలు ఏ రోజున స్వీట్గా నేను తినను, చాలా తక్కువ తింటాను. ఏ రకంగానూ షుగర్ రావటానికి అవకాశం లేదే నాకు. కానీ డాక్టర్ అన్నది, నీకు చాలా మెంటల్ వరి, నువ్వు అనేక రీతిలుగా నలిగిపోయావు, అందుకని నీకు షుగర్ వచ్చింది అంది. చాలాసార్లు తింటే వచ్చిందని, తినటం వల్ల కన్నా అసలు ఈ వరీస్ వలన, చింతల వలన, మానసికమైన వ్యధల వల్లనే ఈ షుగర్లు బీపీలు వస్తాయి. కాబట్టి తిండి గురించి కాదు కానీ చింతలు లేకుండా ఉండండి. మనం ముఖ్యంగా ఆడ మనిషికి ఎక్కువ చీకు చింత ఉంటుంది. ఎందుకంటే వివాహమైన దగ్గర నుంచి అత్తగారింట్లో అడ్జస్ట్ అవ్వాలి, భర్తతో సముదాయించుకోవాలి, పిల్లలు వాళ్ళని సాకడం, వాళ్ళని పెంచడం. ఇంకేముంది, మీకు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదంటే మనవరాళ్ళు మనవాళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళకి కూడా అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఏం లేదు కదా అనుకుంటే, ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా బాగలేదంటే కన్నీటితో ప్రార్థన చేయటం, వాళ్ళకి ఏమైనా సమస్యలు అంటే ప్రభువా అని అప్పగించుకోవడం. ఇవి మనం ఉన్నన్నాళ్ళు మనకి దేవుడి బాధ్యతలు ఇస్తూనే ఉంటాడు. అలాగా 2013లో ఈ చిన్న గడ్డ పెరిగి పెద్దదైపోయింది. చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు నన్ను మణిపాల్ హాస్పిటల్, విజయవాడ దగ్గర తాడేపల్లిలో ఉన్న మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, అద్భుతమైన రీతిగా పెద్ద సర్జరీ, ఈ చెవు వెనకాల నుంచి గెముత దాకా ఆ సర్జరీ 15 రోజుల దాకా నేను ఐసీయూలో ఉండడం, అదొక పెద్ద మరణగాండం. అక్కడ కూడా దేవుడిని అడిగాను, ప్రభువా నన్ను తీసుకెళ్ళు, నేను వస్తాను నీ దగ్గరికి, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు అప్పుడు కూడా ఇది మరణం కాదని మాట్లాడినాడు. అలాగా దేవుడు ఆ సమయంలో కూడా నన్ను మళ్ళీ మరణంలోంచి బయటకు వేసినాడు. తర్వాత 2016వ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో నాకు ఈ పక్కన ఈ కుడివైపున లింఫ్ నాయిడ్స్ అని ఉంటాయి, అవి గడ్డల్లాగా వచ్చినాయి. సరే ఇవి ఏంటోలే అనుకొని, ఏంటో గడ్డల్లాగా వచ్చినాయి, జ్వరం వస్తుంది, తగ్గుతూ ఉంది, తెలుసు అవి వైద్యం అంత నాలెడ్జ్ ఉంది కానీ నేను గమనించుకోలేదు. తర్వాత దాన్ని బయాప్సీ పరీక్షకి వెళ్తే అది టీబీ అని వచ్చింది. ఈ లింఫ్ నాయిడ్స్ అని ఉంటాయి మనకి కణితిల్లాగా, దాంట్లో లంగ్స్ టీబీ కాదు, లింఫ్ నాయిడ్స్లో టీబీ అంటారు. అది వచ్చింది. అది వచ్చినప్పుడు 9 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. భయంకరమైన పరిస్థితి అన్నమాట. తిండి కూడా అప్పుడు బాగా ఎముకలు గూడులాగా అయిపోయాను, సన్నగా ఎముకలు పొడుచుకొచ్చి తిండి తినలేని పరిస్థితి. అలాగా నేను ఇది చాలా ఊరికే అలా లాగేసిన, మీకు నేను అనుభవించిన అనుభవం చెప్పలే మీకు. ఆ అనుభవాలు చెప్తే ఇంకా మీరు అందరం ఏడ్చుకోవాల్సి వస్తుంది. అంత కన్నీటి లోయ. మనకు ఉదయకాలం మంచి వాగ్దానం వచ్చింది. ఏమనంటే, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను, తాను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే, తాను కాపురముండు స్థలము
తన స్వంత ప్రజల మధ్యనే దేవుడు తానే వారి దేవుడయుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్. దేవుడు తానే వారి దేవుడయుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. దేవుడు తానే వారి దేవుడయుండి జీవజలముల బొగ్గల ఎద్దులకు నడిపిస్తాడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందు నా కన్నీరంతా తుడిచినాడు. ఎన్నో మరణకరమైన అనుభవాలు, అసలు బ్రతుకుతాదనే ఆశే లేదు. ఇంకా ఇది ఇలా ఉంటే నా వివాహ జీవితం అయితే ఇక చెప్పలేనంత భయంకరమైన అనుభవం. అది ఇంకా చెప్పుకోలేను. ఎందుకనంటే మరి నా అరవిందం గారు అన్న కొడుకు అని చెప్పాను కదా, మీకు తెలుసో తెలీదు. అరవిందం గారు వారు బ్రాహ్మణులైండి ప్రభువుని ఎరిగిన వారు. కాబట్టి ఈయన మా అరవిందం గారు అన్న మా మామయ్య గారు, ఈయన కూడా ఆ మేము బ్రాహ్మణులు అనే అతిశయం. తర్వాత అందులో ఉంటామండి. మా అత్తగారు అయితే శివుడు పూజ చేసేది. శివకట్ట ఒకటి కట్టి మడి కట్టుకొని తెచ్చి నీళ్లు పోస్తూ ఉండేది దానికి. అందుకని నేను క్రైస్తవురాలనని నన్ను విపరీతంగా ద్వేషించేవాళ్ళు. నన్ను ఎంత ద్వేషించేవాళ్ళు అంటే ఒక మనిషిలాగా నన్ను ఎప్పుడూ చూడలే. ఒక కుక్క కన్నా ఒక జంతువు కన్నా హీనంగా అది ఇది అని పేరుతో కూడా పిలిచేవాళ్ళు కారు. అంత హీనంగా చూసేవాళ్ళు. అంతేకాకుండా మా తల్లిగారికి 8 మంది ఆడపిల్లలు. అమ్మ మరి మగపిల్లోడు కొరకు కాన్పులు ఉంచుకొని 8 కాన్పులు కనింది. 8 మంది ఆడపిల్లలే. ఒక కాన్పేమో పోయింది, గర్భిణీ పోయింది. ఆమెను కాదనలేక పాపం 10వ కాన్పులో మాకు ఒక తమ్ముడు పుట్టాడు. అప్పటికి మా అమ్మ వయసు 40 సంవత్సరాలు. అలాగా ఆ కాన్పులు మా అత్తగారికి అందరు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో నుంచి వచ్చాను. వాళ్ళ అమ్మసాలు వస్తుంది, ఇది కూడా అందరిని ఆడ చెత్తనే కంటది అని ఇదొకటి. ఎప్పుడు గర్భిణీతో ఉండగా పెళ్ళిగానే నెల తప్పినాను, గర్భిణీతో గీయను. ఇంకొక మాట ఏం చెప్పేదంటే, చిన్నప్పుడు నీకు జాతకం రాయించాను, నీకు 2వ పెళ్ళి ఉంది, అందుకని ఇది కాన్పు కనలేక చచ్చిపోతుంది, దీన్ని వాళ్ళ అమ్మగారింటికి పంపించేసేయి, నీకు ఇంకో పెళ్లి చేస్తామని. మా తోడుకోడలది కడప, వాళ్ళ చెల్లెలు ఇవేమో భాగ్యలక్ష్మి, వాళ్ళ చెల్లెలు ధనలక్ష్మి. ఆమెని పిలవనంపించి నేను ఇంక వెళ్ళలే కాన్పుకి మా ఇంటికి. నేనుండగానే ఆమెని పిలవనంపించి వాడికి నీళ్లు పెట్టు, వాడికి కాఫీ టీ అనేది. మరి నేను చచ్చిపోయినా కదా తేవాలి న్యాయంగా, అయితే అది కూడా లేదు. అంత ఘోరమైన దుర్భరమైన పరిస్థితి. చాలా నేను చిన్న వయసు కనుక రక్షించబడి కూడా చాలా అప్పుడే కొత్తగా రక్షించబడ్డాను. నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. బాగా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇవన్నీరాలు కదా, విగ్రహారాధికురాలు, ఈవిడ చెప్పిన మాట ఎందుకు నెరవేరాలి, నేను చెప్పిందే నెరవేర్చు, నేను అడుగుతున్నానుగా, ఒక కొడుకునిస్తే నీకు సేవకిస్తాను అని చెప్పి ప్రార్థన చేసుకుంది. అలాగే నేను చచ్చిపోతానంటాను, వీళ్ళు ఏమైనా దేవుళ్ళ, అసలు వీళ్ళు పూజించే దేవుడే కాదు, నువ్వే కదా నిజమైన దేవుడివి. అందుకని అసలు నేను కాన్పుకి ఆసుపత్రికి కూడా వెళ్ళను, నాకు ఇంటి దగ్గరే కాన్పు అవ్వాలి, నాకు కొడుకు పుట్టాలి, నేను చచ్చిపోకూడదు అని ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఆ ప్రార్థన కూడా ఆలకించి అద్భుతంగా తొలి కాన్పు ఇంటి దగ్గరే మా అమ్మోళ్ళ దగ్గర నాకు కుమారుని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన ఆయన నా పెద్ద కుమారుడు. కాబట్టి అలాగా దేవుడు అనేక రీతులుగా చాలా కష్టకరమైన విషయాలు, చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు క్లుప్తంగా ఈ విషయాలు చెప్తాను. ఇలాగా అనేక అనుభవాల్లో నుండి దేవుడు నన్ను తీసుకొచ్చినాడు. ఒక పక్కేమో మరణకరమైన వ్యాధులు, బాధలు, దెబ్బలు, ఇంకో పక్కేమో ఇవన్నీ. ఇన్ని పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే, శోధించబడిన మీదట నేను సువర్ణమై నిలిచేదనని యోబు అన్నట్లుగా ఆ అగ్ని పరీక్షల్లో కాల్చబడి నాలో ఉన్న మస్టంతటిని తొలగించి ఆయనకు ఒక మరి సువర్ణమయమైన ఒక పాత్రలాగా ఈరోజు ఆయన సేవలో ఈ అనుభవాలన్నీ చెప్పడం, విన్న వాళ్ళందరూ నిజంగా ఇంత భయంకర, ఒక పక్క వ్యాధులు, ఒక పక్క బాధలు, ఒక పక్క మరణగండాలు, ఇంకో పక్క ఏమో కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు. అలాగా దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, నన్ను తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఎరిగి, ఆ గర్భంలోని బయటకు వచ్చినప్పుడే మరణం ఉండగా నా మీదకు రావాల్సిన మరణం, ఇంకా 4 ఏళ్ళు పిల్ల
3 ఏళ్ళు దాటిన పిల్ల, కొంచెం బాగా బలంగా ఉండే పిల్ల, ఆ పిల్ల మీదకి వెళ్ళిపోయింది. తను భూమి మీద లేదు, కానీ నన్ను భూమి మీద ఉంచినాడు. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప సంకల్పమో. ఈ రోజున మన కుటుంబాల్లో మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని విమోచించుకున్నాడు. ఈ రోజున 4 పిల్లలు, వాళ్ళ పిల్లలతో ఈ వృద్ధాప్య దశలో ఈ క్షేమము ఎప్పుడో చచ్చి మట్టిలో మన్నైపోవలసిన దాన్ని ఈ టీబీ అప్పుడు కూడా 8-9 నెలలు మందులు వాడి చాలా బాధపడ్డాను. మణిపాల్ హాస్పిటల్లో కూడా ఈ చంపంతా కోసేసారు, నోరే తెరవలేను, స్పూన్ కూడా వెళ్ళదు. ఇంత చిన్నగా చుట్టి ఇలా నోట్లో పక్కన కూడా పెడితే కూడా తినలేని పరిస్థితి. టీబీ వచ్చినప్పుడేమో ఆహారం వెళ్ళేది కాదు, వాంతులు, ట్యాబ్లెట్స్ ఏమో హై పవరు, ఆహారం వెళ్ళేది కాదు. ఇవన్నీ బాధలు. యాక్సిడెంట్ అప్పుడేమో అసలు కదలలేను, మెదలలేను, శరీరాన్ని కనీసం మూవ్ చేయలేను. ఎన్ని బాధలు. అన్ని బాధల్లోనూ యెషయా గ్రంథం 63:9 అంటాడు, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నా యావత్ బాధలో, మన యావత్ బాధలో బాధ నొందినటువంటి దేవుడు ఈ రోజున మీ మధ్యలో తీసుకొచ్చి మీ ముందు సాక్షిగా నిలబెట్టినాడు. ఈయన్ని 68 ఏళ్ల వయస్సు వరకు ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. ఎన్నో శరీరంలో షుగరు, బీపీ, మరి హార్ట్ ప్రాబ్లము, మందులు వేసుకోవటం, మరి ఎన్నో ఉన్నాయి. ఈ సీజన్ వచ్చిందంటే దగ్గు, ఆయాసము, మాట్లాడలేను, ఎన్నో. సాతానుడు సేవ చెయ్యకుండా, నన్ను బ్రతకనీయకుండా వాడు ఎన్ని ఆయుధాలు ఉపయోగించాలో అన్ని ఆయుధాలు ఉపయోగించాడు. దేవుడు ఆమోదించి దానిలో నుండి నన్ను తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందు నిలబెట్టినాడు. ఇది నా యొక్క క్లుప్తమైన సాక్ష్యము. కాబట్టి మరి మీకు నేను ఏ పరిస్థితి నుంచి వచ్చానో తెలియటం కొరకు దేవుడు ఆమోదించినాడని సాక్ష్యాన్ని నేను నమ్ముతున్నాను.